హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నిధి పోర్టల్‌లో ఉద్యోగుల వివరాల అప్డేట్ మరియు ఆగస్టు నెల జీతాల బిల్లుల ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం ముందుగా. ఆగస్టు నెల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి ముందు డీడీఓలందరూ నిధి పోర్టల్‌లో కొన్ని ముఖ్యమైన టాస్క్‌లను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుండి స్పష్టమైన ఆదేశాలందాయి. అంటే ఆర్థిక శాఖ నుంచి వచ్చిన మెసేజ్ ఇదనమాట. డియర్ డీడీఓస్, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కంప్లీట్ సబ్మిషన్ ఆఫ్ ఆఫీస్ ఐడీస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఆఫీసెస్ ఇన్ నిధి పోర్టల్ ఇన్ ద మాస్టర్ డేటా tail at the earliest, as this is being monitored at the highest level. It is requested to complete the task without any file అని చెప్పేసి. అంటే దీని అర్థం మీ కార్యాలయంలోని ఉద్యోగులందరి కూడా ఈ ఆఫీస్ ఐడి వివరాలను నిధి పోర్టల్లో మాస్టర్ డేటా విభాగంలో వెంటనే సబ్మిట్ చేయాలి. సో ఈ ప్రక్రియ అనేది ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి గడువులోగా తప్పనిసరిగా పూర్తి చేయాలి అని అయితే ఉంది. అయితే ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి 2 ముఖ్యమైన టాస్క్‌లు కంప్లీట్ చేయాలి. ఇక్కడైతే చూడొచ్చు స్క్రీన్ పైన. మొదటిది మనకు ఎంప్లాయీ అటెండెన్స్ అన్నమాట. సో అంటే ఈ మేరకు ఎవ్రీ మంత్ అటెండెన్స్ అనేది కామనే. రెండవది సబ్మిట్ ఆఫీస్ ఐడీస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ డీడీఓ కోడ్ అని చెప్పేసి. సో అలాగే మూడవది సబ్మిట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీస్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. మరి వీటిలో భాగంగా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఈ ఆఫీస్ ఐడి టాస్క్ ఎలా చేయాలి, అప్డేట్ ఎలా చేయాలనేది చూద్దాము. అన్ని కార్యాలయాల డీడీఓలు తమ ఉద్యోగుల ఆఫీస్ ఐడిలను ప్రస్తుత స్థితిని నిధి పోర్టల్లో అప్డేట్ చేయాలి. ఈ ప్రక్రియ చాలా సులభము. సో దీనికోసం ముందుగా డీడీఓలు నిధి పోర్టల్లో లాగిన్ అవ్వాలి. మాస్టర్ డేటా అనే టైల్ పైన క్లిక్ చేయాలి. అక్కడ సబ్మిట్ ఎంప్లాయీ ఈ ఆఫీస్ ఐడి అని ఉంటుంది. సో ఇక్కడ మాస్టర్ డేటా టైల్ దగ్గర ఈ ఆప్షన్ అన్నమాట. సో తర్వాత కనిపించే ఆప్షన్స్‌లో సబ్మిట్ ఎంప్లాయీ ఆఫీస్ ఐడీస్‌ను ఎంచుకోవాలన్నమాట. తర్వాతి పేజీలో డీడీఓ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ కోడ్ ఎంటర్ చేయండి. ఈ విధంగా అన్నమాట. సబ్మిట్ ఎంప్లాయీ ఆఫీస్ ఐడీస్‌లో డీడీఓ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డిసిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో డిసిగ్నేషన్ వద్ద సెలెక్ట్ ఆల్ అలాగే వదిలేయాలి. సెలెక్ట్ ఆల్ అనేది ఉంటుంది. అది ఎంచుకోండి. సో దీనివల్ల మీ పరిధిలోని ఉద్యోగులందరి జాబితా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సెలెక్ట్ ఆల్. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇప్పుడు మీ ఆఫీస్‌లోని సిబ్బంది వివరాలన్నీ ఈ విధంగా వస్తాయన్నమాట. సీరియల్ నెంబర్, ఎంప్లాయీ నేము, డిసిగ్నేషను, అలాగే యూనిట్ ఐడి, ఆఫీస్ నేము ఈ విధంగా అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్‌గా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. ఇక్కడ మనకు
యాక్షన్ టేకెన్ అనేది ఉంటుంది. సో, ప్రతి ఉద్యోగి ఎదుట ఈ ఆఫీస్ ఐడీ అవైలబులా అనే ప్రశ్న ఉంటుంది. దానికి క్రింద ఒక డౌన్ బాక్స్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అది గూడా చూడొచ్చు ఇక్కడ మనము. ఈజ్ ఈ ఆఫీస్ ఐడీ అవైలబుల్ అని ఉంది. ఇక్కడ మనము క్లిక్ చేస్తే యెస్ ఆర్ నాట్ అప్లికబుల్ ఆర్ నాట్ యెట్ క్రియేటెడ్ అని ఉంది. సో, యెస్, ఉద్యోగికి ఇప్పటికీ ఈ ఆఫీస్ ఐడీ ఉంటే దీన్ని యెస్ అనేది మనం ఎంచుకోవాలి. అలాగే నాట్ యెట్ క్రియేటెడ్ అంటే ఇంకా ఈ ఆఫీస్ ఐడీ సృష్టించబడకపోతే ఇంకా ఈ ఆఫీస్ ఐడీని క్రియేట్ చేయకపోయుంటే ఈ ఈ నాట్ అప్లికబుల్ ఆప్షన్ ఎంచుకోవాలి. సో, చాలామంది ఉద్యోగులకు ఇదే వర్తిస్తుంది. మూడోది నాట్ అప్లికబుల్ అంటే సో, నాట్ అప్లికబుల్ అండి ఇది. కార్యాలయ సహాయకులు అంటే అటెండర్స్, వాచ్‌మెన్ వంటి సిబ్బందికి ఈ ఆఫీస్ ఐడీ అవసరం ఉండదు. కాబట్టి వారికి ఈ ఆప్షన్ నాట్ అప్లికబుల్ బాక్స్‌ను ఎంచుకొని వీరికి ఐడీ బాక్స్‌ను ఖాళీగా వదిలేయాలన్నమాట. సో, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఉద్యోగి ఎదుట వారి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఒక్కొక్కటిగా మనము ఈ విధంగా ఒక్కొక్కరికి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళి సేవ్ ఒత్తేయడానికంటే మనము ఒకేసారి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆఫీస్ ఐడీ ఉంటే ఎంటర్ చేసి లేదంటే క్రియేట్ చేసి తర్వాత ఫైనల్‌గా సేవ్ ఆల్ ఇక్కడ మనకు కన్ఫర్మ్ విత్ ఈ సిగ్నేచర్ అని ఉంది. సో, ఆ విధంగా మనం అన్నీ ఒకేసారి కూడా సేవ్ చేయొచ్చు. సో, ధృవీకరణ అండి. ఈ సైన్ చేసే ముందు గమనించాల్సిన అంశాలు. సేవ్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత పైన పేజీలో మీకు 3 బాక్సులు కనిపిస్తాయి. అక్కడ మనకు టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, అలాగే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్, అలాగే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ అని 3 ఉంటాయి. ఇక్కడ మీరు సరిగ్గా అప్డేట్ చేస్తే రెడ్ కలర్ బాక్స్‌లో 0 ఉండాలి. గ్రీన్ కలర్ బాక్స్‌లో సంఖ్య, బ్లూ కలర్ బాక్స్‌లో సంఖ్య సమానంగా ఉండాలి అన్నమాట. అప్పుడే మొత్తం కంప్లీట్ చేసినట్టు. చివరి దశ ఈ సైన్ కన్ఫర్మేషన్ అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మనకు ఈ సైన్ అనేది ఆహ్, టాప్ రైట్ సైడ్‌లో ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌కు ఓటీపీ అనేది వస్తుంది. సో, ఈ ప్రక్రియ అనేది ఈ విధంగా పూర్తి చేయాలి. అప్పుడే టాస్క్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇక రెండోది మనకు ఇది. అంటే ఇక్కడ మూడోది మనకు మనం చర్చించుకునే వాటిలో రెండవది. సమాచార హక్కు ఆర్‌టీఐ అధికారుల అప్డేట్. అంటే ఇక్కడ మనకు సమాచార హక్కు ఆర్‌టీఐ చట్టం 2005 ప్రకారంగా గ్రామ వార్డు సచివాలయాలతో సహా అన్ని కార్యాలయాలు తమ పౌర సమాచార అధికారి పీఐఓ మరియు మొదటి అప్పీలేట్ అధికారి ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ వివరాలను నిధి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పౌర సమాచార అధికారి పీఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సాధారణంగా సంబంధిత కార్యాలయ డీడీఓని మీ పీఐఓగా కూడా వ్యవహరిస్తారు. వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయాలి. మొదటి అప్పిలేట్ అధికారి అంటే మీ కార్యాలయానికి సంబంధించి మొదటి అప్పిలేట్ అధికారి వివరాలు వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయాలి. ఈ వివరాలు కూడా డీడీఓ తన ఆధార్ ఓటీపీ ద్వారా ఈ సిగ్నేచర్ చేయాలి. తుది హెచ్చరిక పైన తెలిపిన ఆహ్, మనం ఇప్పుడు చర్చించుకున్న 2 టాస్కులు ఈ ఆఫీస్ ఐడీ మరియు ఆర్‌టీఐ అధికారుల వివరాలు పూర్తి చేసి ఈ సిగ్నేచర్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఆగస్టు నెలకు సంబంధించి ఈ యొక్క బిల్లులు డీడీఓ లాగిన్‌లో ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. కావున డీడీఓలందరూ కూడా ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలనైతే కోరడమైనది ఫ్రెండ్స్.